హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2లోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 minutes ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. ఓకే, మనకి ప్రజెంట్ అయితే ఎగ్జామ్ డేట్ అనేది చెప్పలేదు, ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఎగ్జామ్ డేట్ అనేది చెప్పకపోవడం చాలా ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఎగ్జామ్ తగ్గిపోతుంది. మనం అనుకుంటాం కానీ అది చేతల్లో పెట్టడం అనేది చాలా కష్టం. అసలు ఎగ్జామ్ డేట్ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది. అయినప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా తగ్గకుండా చదివితేనే మనం రేస్లో ఉంటాం. ప్లస్ ఎగ్జామ్ డేట్ లేకపోవడం, మా ఫ్రెండ్స్ చాలామంది వైజాగ్ ఎంవిపి దగ్గర కానీ హైదరాబాద్లో అశోక్ నగర్ కానీ చాలామంది రూమ్స్ తీసుకొని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి చదువుతున్నారు. ఎలా కాదని వాళ్ళకి రెంట్ కానీ ఫుడ్ కానీ ఇలా టెస్ట్ సిరీస్ ఇలా వాళ్ళ పర్సనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని దాదాపు నెలకి 10,000 అవుతుంది. ఒక ఎగ్జామ్ డేట్ ఇలా ఫిక్స్డ్గా లేకపోవడం అనేది వాళ్ళకి ఫినాన్షియల్ కూడా చాలా బర్డెను. మా ఫ్రెండ్స్ అనే కదా చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్. అవునా కదా? మేము ఎప్పుడు డిస్కస్ చేసినా అవే డిస్కస్ చేస్తాం. ఎంత వేరంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ పెడితేనే బెటర్. మనం ఎన్ని అనుకున్నా అఫీషియల్గా ఏబిపిఎస్సి నోటీస్ రిలీజ్ అయితేనే మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎనీవే, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుని పర్లేదు. ఇది డిస్కషన్ ప్లాట్ఫామ్. మీరు పెట్టిన కామెంట్స్ నాకు తెలిసి దాదాపు 100 మంది చదువుతున్నారు, వీడియో కూడా థౌజండ్స్లో చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకొని పర్లేదు. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ అది ఓకే. ఎగ్జామ్ డేట్ వచ్చేలోపు మాత్రం మనం ఎంత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎంత అప్డేటెడ్గా ఉంటే మాత్రం అంత మంచిది. ఎవ్రీడే మనం అప్డేట్ అవ్వాల్సిందే. మనం అనుకుంటే ఎగ్జామ్ డేట్ పెరిగే కొద్దీ కరెంట్ అఫైర్స్ పెరుగుతూనే ఉంటాయి, మరియు ఎగ్జామ్ దగ్గరలో ఉన్నవే ఎక్కువ ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది. ఇది నా ఒపీనియన్. ఓకే, మరియు చాలామంది ప్రాక్టీస్ బిట్స్కి బుక్స్ ఏమైనా అడుగుతున్నారు. బుక్స్ కన్నా టెస్ట్ సిరీస్ అయితే మంచిదని నా ఒపీనియన్. యూనిట్ వైజ్ బిట్స్ ఏదైనా బుక్లో ప్రాక్టీస్ చేయండి, కానీ టెస్ట్ సిరీస్ ఏంటంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కనుక మంచి టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి తీసుకోండి. ఈ విధంగా అయినా మనం ప్రిపరేషన్ అనే ఫ్లోలో ఉండాలని, మనందరం కూడా చదవాలని మంచిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మార్చ్, జూలై, ఆగస్ట్ 3 monthsకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని పిక్ చేశాను. క్వశ్చన్ లెంత్ చూసి భయపడకండి, మన ఎగ్జామ్లో కూడా లెంతీ క్వశ్చన్స్ అడుగుతారని అవే ఫ్రేమ్ చేశాను. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది మార్చ్ 2024లోని న్యూస్లో ఉంది, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ లెంత్ చూసి భయపడకండి, మన ఎగ్జామ్లో కూడా ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకే దాన్ని బేస్ చేసుకొని ఇలా తయారు చేయడం జరిగింది. తెలుగులో కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బోత్ మీడియం స్టూడెంట్స్ మనం చూడొచ్చు. చూడండి, క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ ఇస్రో ఫర్ ఎ పైలట్ ప్రాజెక్ట్ డిప్లాయింగ్ వీసాట్ అంటే ఏంటి, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ స్టేషన్స్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఇన్ 80 ట్రైబల్ విలేజెస్ అక్రాస్ జార్ఖండ్, ఏపీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు దీస్ ట్రైబల్ ఏరియాస్. సరే, ఇప్పుడు కీవర్డ్స్ ఏంటి, దాని యొక్క వివరణ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మినిస్ట్రీ ఇచ్చాడు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది ఇస్రోతో అనేది ఒక పార్ట్నర్గా ఇస్రోని ఎంచుకొని వాళ్ళతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ముందుగా ఆ ప్రాజెక్ట్ అనేది కొన్ని ప్రాంతాల్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. అది కానీ సక్సెస్ అయితే ఎక్కడైతే అవసరమో భారతదేశంలో, ఇండియా మొత్తం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంతే, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇంకేం లేదు, అదే అనమాట. అయితే ఏం చేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇస్రోతో కలిపి ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే వీసాట్ అంటే ఏం లేదు, ఇది ఒక చిన్న శాటిలైట్ టైప్ అనమాట. వీసాట్ అనేది ఏం లేదు, చిన్న శాటిలైట్ టైపు. సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు అనుకోండి. ఇక్కడ మనకి యూజర్స్ అనమాట, ఎవరికైతే ఇంటర్నెట్ అవసరమైతే వాళ్ళకి. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా మనకి
ఇది ఏం చేస్తుంది, మీడియేటర్ లాగా ఉండి మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నెట్ అనే కాదు, ఎనీ సర్వీస్ అనమాట. అంతే, ఎక్కువ దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు. చూడండి, విసాట్ ఫుల్ ఫామ్ ఏంటి, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. ఓకే, అయితే ఎన్ని విలేజెస్లోని చూడండి, 80 విలేజెస్లోని, అప్రాక్సిమేట్లీ 80 విలేజెస్లోని ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్స్లోని చూడండి, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర. ఓకేనా, చూడండి ట్రైబల్ విలేజెస్ కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. సరే, మనకి స్టేట్మెంట్ చదవగానే మనకు అర్థమైపోతుంది ఇది ప్రొవైడ్ ఇంటర్నెట్ అనమాట, ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ట్రైబల్ ఏరియాస్. మనకి సెకండ్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ కరెక్ట్ అని చదవగానే అర్థమైపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో చాలా కీవర్డ్స్ ఉన్నాయి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కరెక్ట్ అంటే ఎస్, ఇది కరెక్ట్. ఇస్రోతోని జత కట్టిందంటే ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎస్, ఇది పైలట్ ప్రాజెక్టే. ఈ విసాట్ని ఉపయోగించుకుంటుందంటే ఇది కూడా కరెక్ట్. అయితే ఇవన్నీ కరెక్టే, 80 ట్రైబల్ విలేజెస్ కూడా కరెక్టే. మరి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉంది, ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎక్కడంటే ఇది 4 స్టేట్స్లోని ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ లేదు, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారా, ఈ మిగిలిన స్టేట్స్లోని మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే అనమాట. ఇంతకీ ఎలాంటి ఏరియాస్లో అంటే రిమోట్ లొకేషన్స్లోని, టెరైన్ రీజియన్స్లోని. రిమోట్ అంటే చాలా మారుమూల ప్రాంతాల్లోని మరియు కొండ ప్రాంతాల్లో నివసించే అలాంటి ప్రాంతాల్లోని ఎక్కడైతే ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉండదో అలాంటి ట్రైబల్ ఏరియాస్కి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నెట్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ 100 Mbps స్పీడ్తో ఇంకా దాన్ని మరొక 100 Mbps పెంచే అవకాశం కూడా ఉంది. అర్థమైందా? 100 Mbps స్పీడ్తోని వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సరే, అది చూడండి, మరొకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఇస్రో అనేది కీవర్డ్. ఇది ఒక పైలట్ ప్రాజెక్టు. విసాట్ దీన్ని ఉపయోగించుకొని 80 ట్రైబల్ విలేజెస్లోని 4 స్టేట్స్లోనున్న చాలా రిమోట్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకున్నారు. 4 స్టేట్స్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర. దీని యొక్క మెయిన్ మోటో ఏంటి, ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఎంత, 100 Mbps స్పీడ్తోని మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇంకా దీన్ని మరొక 100 Mbps స్పీడ్కి పెంచుకునే అవకాశం కూడా ఉంది. చూసారా, ఎగ్జామ్లో ఇంత లెంతీ క్వశ్చన్ ఇవ్వగానే మనం ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేస్తాం. కానీ మనం ముందుగా ప్రాక్టీస్ అవ్వాలని ఇలాంటి క్వశ్చన్స్, మోస్ట్లీ లెంతీ క్వశ్చన్సే నేను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఒక టాప్ 100 బిట్స్ డిస్కస్ చేస్తాం అనుకున్నాం కదా, అందులో భాగంగానే ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. సెకండ్, అది మోస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ డే టు కంబాట్ అంటే పోరాటం చేయడం, డిజర్టిఫికేషన్ అండ్ డ్రఫ్ట్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అంటే వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రఫ్ట్ అనేది ప్రతి సంవత్సరం మనం ఏ రోజున దాన్ని మనం డిక్లేర్ చేయడం జరిగింది. చూడండి, టైం తీసుకోండి, 2 అని పెట్టి ఒక 10 seconds తీసుకొని దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి June 17 అనమాట. June 17 ఏంటి, వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రఫ్ట్ అనమాట. అంటే డిజర్టిఫికేషన్ని, డ్రఫ్ట్ని అడ్డుకోవడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. అసలు డిజర్టిఫికేషన్ అంటే ఏంటి చూడండి, అంటే ఒక ల్యాండ్ తీసుకోండి, దాని మీద సాయిల్ ఉంటుంది, దీన్ని డిగ్రేడేషన్, దీన్ని చూడండి ఫెర్టైల్ ల్యాండ్, ఇది ఫెర్టైల్ ల్యాండ్. దీని మీద ఫెర్టైల్ ల్యాండ్ అంటే ట్రీస్, మొక్కలు ఇవన్నీ ఉంటాయి. డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ చూడండి, అంటే ఏంటి, డ్రఫ్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రఫ్ట్స్. అండ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఏంటి హ్యూమన్ యాక్టివిటీస్, డిఫారెస్టేషను, improper agriculture practices, అండ్ చూడండి మరొకటి క్లైమేట్ చేంజ్. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఫెర్టైల్ ల్యాండ్ కాస్త
వీటి యొక్క ఫెర్టిలిటీని కోల్పోతుంది, వీటి యొక్క వెజిటేషన్ కోల్పోతుంది, ఫ్లోరా అండ్ ఫానాను కూడా పూర్తిగా కోల్పోయి యారిడ్ రీజియన్ లా తయారవుతుంది. అంటే దాని మీద మరి దానికి పనికి రాకుండా తయారవుతుంది అనమాట. అదే డిజర్టిఫికేషన్. సింపుల్గా చెప్పాలంటే దాని ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అంటే డ్రఫ్ట్స్, మోర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ డిఫారెస్టేషన్. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, సారవంతమైన భూమి దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట. దాన్నే మనం డిజర్టిఫికేషన్ అంటారు. సరే, మనకి జూన్ 17న అని చెప్పుకున్నాం. అసలు ఆ రోజే మనం ఎందుకు దీన్ని డిక్లేర్ చేసుకున్నాం, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, చెప్తాను చూడండి దానికి రీజన్. మనకి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అంటే ఓపెన్ టు సైన్ ఎప్పుడు అంటే 94 జూన్ 17. ఈ రోజున ఈ డిజర్టిఫికేషన్ మీద పోరాటం చేయాలని, దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. ఓపెన్ ఫర్ సైన్ అంటే ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఓపెన్ గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కనుక ఈ రోజున మనం వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ డ్రాఫ్ట్ గా మనం ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది లీగలీ బైండింగ్ అనమాట. లీగలీ బైండింగ్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంట్రీ దీనికి సైన్ చేసింది ఈ అగ్రిమెంట్ మీద అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే, చేయాల్సిందే, దానికి తగిన మెజర్స్ తీసుకోవాల్సిందే. ఫర్ సపోజ్ నాన్ లీగల్లీ బైండింగ్ అనుకోండి, సైన్ చేసినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ లీగల్లీ బైండింగ్ అంటే చూడండి పేరులోనే ఉంది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే అనమాట. ఓకే, డిజర్టిఫికేషన్ సంబంధించి ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ చూడండి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఓకే, అయితే ఇది ఓపెన్ ఫర్ సైన్డ్ అంటే ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది మాత్రం ఇది. అయితే ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇది 19. అయితే ఇండియా దీని మీద సైన్ చేసిందా లేదా అంటే ఎస్, సైన్ చేసింది. ఎప్పుడు సేమ్ డిసెంబర్ 1996 అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు క్వశ్చన్ చూడండి, బాండ్ ఛాలెంజ్. ఈ బాండ్ ఛాలెంజ్ అనేది దేనికి సంబంధించింది మరియు దాని యొక్క టార్గెట్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలాసార్లు ప్రీవియస్ ఇయర్లో ఇది అడగడం కూడా జరిగింది. సరే, ఇదంతా మనం డిస్కస్ చేసాం కదా, వీటన్నిటికీ మూలం ఆరిజిన్ ఎక్కడంటే మనకి చూడండి చెప్తాను. చూడండి, మనకి 1992లో ఎర్త్ సమ్మిట్ అని ఒకటి జరిగింది. ఎర్త్ సమ్మిట్ ఇది రియో డి జెనీరియో అంటే ఇది బ్రెజిల్లో ప్లేస్ అనమాట. ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని రియో ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు రెడ్యూస్ పొల్యూషన్ అనమాట. సరే, ఈ మీటింగ్లోని వేరియస్ అవుట్కమ్స్ వచ్చాయన్నమాట. అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ రాస్తాను చూడండి. ఎజెండా 21 కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, రియో డిక్లరేషన్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్. మరియు మనకి ఇప్పుడు డిస్కస్ చేసిన యునైటెడ్ నేషన్ ఇదే డైరెక్ట్ క్వశ్చన్. దీని మీద కూడా చాలాసార్లు అడిగాడు. మనకి రియో ఎర్త్ సమ్మిట్ అవుట్కమ్స్ ఏంటని ఒక్కొక్క దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ విజ్ఞాన్ ధారా స్కీమ్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్, వాట్ ఈజ్ ఇట్స్ ఎయిమ్ అనమాట. అంటే ఈ స్కీము విజ్ఞాన్ ధారా స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం రీసెంట్గానే యూనియన్ క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది. అసలు దేనికి సంబంధించింది? ప్రమోట్ అగ్రి స్టార్టప్స్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తుంది.
రెండోది టు డెవలప్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. మూడోది ప్రమోట్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డి నన్ ఆఫ్ ది అబవ్ అనమాట. సరే 3 అని పెట్టి 10 seconds టైం తీసుకుని ఆన్సర్ అనేది పెట్టండి. ఆల్రెడీ దీని మీద ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ప్రమోట్ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఇందులోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ని, ఇన్నోవేషన్ని, కెపాసిటీ బిల్డింగ్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇది క్యాబినెట్ అనేది అప్రూవ్ ఇవ్వడం జరిగింది. జనరల్గా 3 అంబ్రెల్లా స్కీమ్స్ని చూడండి, 3 అంబ్రెల్లా స్కీమ్స్ని మెర్జ్ చేసి కలిపి ఒక యూనియన్ సెక్టార్ స్కీమ్ని ఈ క్యాబినెట్ అనేది అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు ఇంపార్టెంట్ చూడండి. 3 అంబ్రెల్లా స్కీమ్స్ కలిపి ఈ స్కీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అయితే ఆ 3 స్కీమ్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చూడండి, ఇక్కడ సెక్టార్ స్కీమ్ అన్నారనమాట. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్లీ చూడండి, సెక్టార్ స్కీమ్స్ అంటే 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అయితే దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఈ స్కీమ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దేనికి? దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? ప్రమోట్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూస్లో ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ ఉన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాం. ఇంకా చాలా బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు చెప్దామని, కానీ టైం అయితే సరిపోవట్లేదు. మనకి సెప్టెంబర్ 1న పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది, కానీ ఆ రోజు ఆదివారం కాబట్టి ఈరోజే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానివల్ల వీడియో చేసేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఇమీడియట్గా రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తాను. ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇందాక ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను. వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రఫ్ట్ జూన్ 15 మనం డిస్కస్ చేసాం. అయితే 2024కు సంబంధించి థీమ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.